నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? Hi guys, welcome to my YouTube channel Software Corey. We all use computers, right? So each and every computer consists of four parts. What are those? Processors, RAM, storage, and OS. సో ఈ నాలుగు లేకుండా మనకి ఏ సిస్టమ్ ఉండదు అనమాట. బట్ వెన్ వీఆర్ రన్నింగ్ ఏ కోడ్ ఈ నాలుగు ఎలా యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, నాలా ఆన్లైన్ గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జి అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. నా దగ్గర పబ్జి అనే ఒక యాప్ ఉంది. ఈ పబ్జి అనే యాప్ని నేను డౌన్లోడ్ చేశాను. 1.5 GB, 2.5 GB అనుకున్నాం. ఈ 2.5 GB నా స్టోరేజ్లోకి వచ్చి సేవ్ అయింది. నా స్టోరేజ్లో సేవ్ అయింది అలానే ఉంటుంది. కానీ వెన్ ఐ ఓపెన్ దిస్ యాప్, ఇది నా ర్యామ్లోకి లోడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా ర్యామ్ సైజు 1.5 GB ర్యామ్ అనుకుందాం. 1.5 GB ర్యామ్లో నేను 2.5 GB గేమ్ని లోడ్ చేస్తున్నాను. అందుకే మనకి ఏదన్నా తక్కువ ర్యామ్లో మనం పెద్ద పెద్ద గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు ఆర్ ఆ పర్టికులర్ ర్యామ్ సైజ్ 1.5 GB అయ్యి మన స్టోరేజ్ సైజ్ 1.5 GB అయినప్పుడు మన ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది అనమాట. అండ్ వెన్ ఆ గేమ్ లోడ్స్, ఆ గేమ్ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ టేకెన్ కేర్ బై ద ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మీ పబ్జి అనే ఫైల్ని రన్ చేస్తుంది అనమాట. దాంట్లో ఏమన్నా గ్రాఫిక్స్ని లోడ్ చేయడం అండ్ దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫైల్ని ఇది రన్ చేస్తుంది అనమాట. అండ్ వాట్ ఓఎస్ డస్ దిస్, ఇట్ విల్ అలొకేట్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మైక్రోఫోన్ యాక్సెస్ కావాలి, అది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ లొకేషన్ యాక్సెస్ కావాలి, మ్యాప్స్ యాక్సెస్ కావాలి. అవన్నీ ఏం చేస్తుందంటే యూజర్ దగ్గర నుంచి పర్మిషన్స్ అడిగి అవి ఈ పర్టికులర్ అప్లికేషన్కి ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమైతే రిసోర్సెస్ దీనికి ప్రొవైడ్ చేయాల్సి వస్తుందో అవన్నీ మన యూజర్ దగ్గర నుంచి తీసుకొని దీన్ని రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఓఎస్. సో ఓకే, ఓకే. ఇదంతా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పబ్జి అనే యాప్ ఉంది. ఆ పబ్జి అనే యాప్ అసలు ఏంటిది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫైల్స్. సో ఆ ఫైల్స్ జావాలో ఉండొచ్చు, C++లో ఉండొచ్చు, ఆర్ జావా స్క్రిప్ట్లో ఉండొచ్చు. టుగెదర్ ఆల్ దీస్ ఫైల్స్ కంబైన్స్ టు ఫార్మ్ అ పర్టికులర్ ఫోల్డర్ కాల్డ్ పబ్జి, విచ్ ఈజ్ అవర్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ జావాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఈ C++లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్, జావా స్క్రిప్ట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, షాన్హోక్ మ్యాపు, మియామార్ మ్యాపు, ఇవన్నీ డౌన్లోడ్ చేస్తున్నారు. ఆ మ్యాప్ సంబంధించిన కోడ్ అంతా జావాలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మైక్రోఫోను అది ఇది యూస్ చేస్తున్నారు, గ్రాఫిక్స్ యూస్ చేస్తున్నారు, అవన్నీ C++లో ఉండొచ్చు. మీరు ఒక మంచి థీమ్ ఏదో యూస్ చేస్తున్నారు, దాంట్లో అది జావా స్క్రిప్ట్లో యూస్ చేయొచ్చు. సో ఒక సాఫ్ట్వేర్ లోపల డిఫరెంట్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. అండ్ ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ రిటన్ బై డిఫరెంట్ ప్రోగ్రామర్స్. సో ఒక సాఫ్ట్వేర్ని ఒక ప్రోగ్రామరే రాయడం అనమాట. డిఫరెంట్ ప్రోగ్రామర్స్ రాస్తారు. అన్ని ప్రోగ్రామర్స్ రాసి దాన్ని డిప్లాయ్ చేసి దాన్ని టెస్ట్ చేసి మార్కెట్లోకి వదులుతారనమాట. దెన్ ఓన్లీ ఆల్ దిస్ బంచ్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కంబైన్స్ టు మేక్ వన్ పర్టికులర్ సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి మనకి ఏం యూజ్ అవుతాయంటే ప్రాసెసరు, ర్యాము అండ్ స్టోరేజ్, ఈ మూడు యూజ్ అవుతాయి అన్నమాట. ప్రాసెసర్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ ఫైల్స్, ర్యామ్ ఈజ్ టు లోడ్, అండ్ అవర్ స్టోరేజ్ ఈజ్ టు సేవ్, ఓఎస్ ఈజ్ టు అలొకేట్ రిసోర్సెస్. ఇంతవరకు క్లియర్, రైట్? సో ఇది కూడా ఎందుకు మనకి ఓకే, ఇదంతా కొద్ది మందికి తెలిసి ఉంటుంది, బట్ ఐ స్టిల్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ హూ డోంట్ నో. సో ఈ పర్టికులర్ ఏదైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ అంతా ఏంటి? ఒక కోడ్ ఆర్ లైన్స్ ఆఫ్ కోడ్, బంచ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఈ బంచ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ప్రాసెసర్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్ చేసి మీకు ఒక గేమ్ అనేది రన్ అవుతుంది. గేమ్ అనే కాదు, ఇఫ్ యు ఆర్ యూజింగ్ వెబ్సైట్స్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ అదర్ యాప్, అంతెందుకు మన ఓఎస్ ఉంటుందా, ఓఎస్లో కూడా బంచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి. ఆ ఓఎస్ ఫైల్స్లో కొన్ని ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆఫ్ బటన్ నొక్కాము, ఆఫ్ బటన్ నొక్కినప్పుడు ఆ బటన్ నొక్కితే ఏం చేయాలి అని BIOS, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ కమాండ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఆ కమాండ్స్ని బేస్ చేసుకొని ఆ కమాండ్స్ ఏంటి, అది కూడా కోడే అనమాట. సో ఎనీ పర్టికులర్ థింగ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఏ డిజిటల్ డివైస్,
ఇట్ ఈస్ ట్రిగర్డ్ ఆర్ ఇట్ ఈస్ ర్యాన్ బై సమ్ కోడ్. ఆ కోడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యూస్ చేసి మనం కోడ్ రాయొచ్చు. అవే జావా స్క్రిప్ట్, C++, C# ఎక్సెట్రా. నాకు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే, సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా? నో, యూ కెన్ లెర్న్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూ కెన్ లెర్న్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్లీ. అంటే మీరు జావా నేర్చుకుంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలని లేదు, అలా కాదు. లైక్ యూ కెన్ లెర్న్ జావా అండ్ జావా స్క్రిప్ట్ బోత్ అండ్ యూ కెన్ ఓన్లీ మాస్టర్ జావా స్క్రిప్ట్. ఇన్ దిస్ కోర్స్ ఐ వాంట్ టు టెల్ యూ జావా స్క్రిప్ట్. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ ఉంది, నోడ్ ఉంది, దీంట్లో మనము AI చేయొచ్చు, దీంట్లోనే మనము iOS యాప్స్ రాయొచ్చు, మనం ఆండ్రాయిడ్ యాప్స్ రాయొచ్చు. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఇన్ జావా స్క్రిప్ట్. నేను ఈ పర్టికులర్ వీడియోస్ అన్ని జావా స్క్రిప్ట్ మీద చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఓపెనింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకని నేను ఈ సిరీస్ మొత్తంలో జావా స్క్రిప్టే యూస్ చేస్తాను అనమాట. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అపార్ట్, యాజ్ ఐ టోల్డ్, మన కోడ్ లేకుండా ఏ సాఫ్ట్వేర్ అనేది ఉండదు. సో ఈ కోడ్ మనం ఎందుకు రాయాలి? వై కాంట్ వి యూస్ సింపుల్ ఇంగ్లీష్ అనేది, ఏదన్నా ఇంగ్లీష్ అనేది, లేదంటే తెలుగు. ఈ తెలుగు చెప్తే ఎందుకు అర్థం కాదు అంటే, మనకి యాక్చువల్లీ ఈ కోడ్ అనేది కూడా సిస్టమ్కి అర్థం కాదు. సిస్టమ్ డస్ నాట్ అండర్స్టాండ్ కోడ్. సిస్టమ్కి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి console.log అనేది ఉంది. హలో console.log. సో ఈ console.log అనేది ఎందుకు యూస్ చేస్తామంటే టు ప్రింట్ సంథింగ్. మీరు జావాలో, సిలోనో, C++లో చూస్తారు కదా, ప్రింట్ హలో వరల్డ్ అని. ఆ ప్రింట్ ఫంక్షన్కి ఇది యూస్ చేస్తామన్నమాట. ఇది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో console.log అనేది రాసాం. ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది నేను రాశాను. ఈ లైన్ ఆఫ్ కోడ్ డైరెక్ట్గా నా సిస్టమ్కి అర్థమైపోతుందా అంటే నో, ఈ డైరెక్ట్గా దీనికి అర్థం అవ్వదు. మనం రాసే ప్రతి ఒక్క ఫైలు కంపైలర్ అనేది కంపైలర్స్ ఏం చేస్తాయంటే మన కోడ్ని మషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఏదైతే లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుందో ఆ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో కంప్యూటర్స్ ఏ లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటాయి? కంప్యూటర్స్ అనేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకోగలవు. ఏంటి ఆ జీరోస్ అండ్ వన్స్ అంటే, కంప్యూటర్ లోపల ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలాగా ఈ ట్రాన్సిస్టర్స్ వేలల్లో ఉంటాయి. అంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది స్విచ్లా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనము 0 అసైన్ చేస్తే ఆ ట్రాన్సిస్టర్ ఆన్, ఆ ట్రాన్సిస్టర్ ఆఫ్ అనేది ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ 1 అయితే అది ఆన్ అన్నట్టు కన్సిడర్ చేస్తుంది, ఒకవేళ 0 అయితే ఇది ఆఫ్ అన్నట్టు కన్సిడర్ చేస్తుంది. ఇలాగా ఈ వేలల్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ సీక్వెన్స్ ఇలా ఉంటాయన్నమాట. సో వేలల్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ ట్రాన్సిస్టర్ ఆఫ్ 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 సారీ సో ఆఫ్ 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 ఆన్, ఇదొక్కటి ఆన్ అయింది, మిగతా అన్నీ ఆఫ్ అయిపోయినాయి. సో ఈ సీక్వెన్స్ ఇంటి చూసారా? ఈ సీక్వెన్స్ని కంప్యూటర్ ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, అది దీన్ని 1 అని రీడ్ చేస్తుంది కంప్యూటర్. ఎందుకు రీడ్ చేస్తుంది 1 అని ఎందుకు రీడ్ చేస్తుంది అంటే, చూడండి మనకి ఇక్కడ ఈ ఒక్కొక్క ట్రాన్సిస్టర్ని ఒక్కొక్క బిట్ అనుకుందాం. ఇట్ ఈస్ ఎ బిట్, దిస్ ఈజ్ బిట్. ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 8 బిట్స్ ఉన్నాయి. ఈ 8 బిట్స్ ఉన్నాయి. ఈ 8 బిట్స్లో లాస్ట్ది ఒక్కటే ఆన్ అయి ఉంది. మనకి ప్రాసెసర్ ఉంటుంది కదా, మన ప్రాసెసర్ మీద ఉంటాయి అన్నమాట ఇవి ట్రాన్సిస్టర్. ఈ సీక్వెన్స్ని 8 బిట్స్ సీక్వెన్స్ అంటాం దీన్ని. ఈ 8 బిట్ సీక్వెన్సెస్లో లాస్ట్లో ఒకటి ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకుంటుంది 1 అంటే, దానికి ఒక లాజిక్ ఉంది. 2 power 0, 2 power 1, 2 power 3,
2 power 2, 2 power 3, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7. ఇది ఒకవేళ 8-bit సీక్వెన్స్ అయితే. ఒకవేళ 16-bit సీక్వెన్స్ అయితే అలాగా 2 power 0 నుంచి 2 power 15 వరకు వెళ్తుంది అనమాట. మన దగ్గర మనం ప్రాసెసర్ ఎప్పుడన్నా కొంటప్పుడు ఉంటుంది కదా 64-bit 32-bit అని చెప్పి. సో ఆ బిట్స్ ఇవే అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 16-bit అయితే ఇలా వెళ్తుంది, 8-bit అయితే ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటి మొత్తం ఈ సీక్వెన్స్లో మొత్తం ఏంటి 0 అయింది. 0 0 0 0 0 0 0 1. ఈ 2 power 0 అంటే ఏంటి 1 అని, రైట్? సో ఈ నెంబర్ని ఇది ఏం చేస్తుందంటే ఇవన్నీ ఆఫ్ అయి ఉన్నాయి, ఈ లాస్ట్ బిట్ ఒక్కటి ఆన్ అయి ఉంది కదా. సో ఈ సీక్వెన్స్ని ఇది 1 కింద కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ నేను ఇవన్నీ ఆఫ్ చేసి ఇది కూడా ఆఫ్ చేశాను అనుకోండి, ఇదొక్కటి ఆన్ చేశాను, 2 power 1 ఎంత 2. సో ఈ సీక్వెన్స్ని 0 0 0 0 0 0 0 1 ఈ సీక్వెన్స్ని ఏం చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది, 2 కింద కన్సిడర్ చేస్తుంది. ఇలాగా ఈ అర్థమెటిక్ నెంబర్స్ని ఇది కన్సిడర్ చేసి బ్యాక్ ఎండ్లో మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. మనం చూస్తాం కదా, వీడియోస్ చూస్తున్నాము, మనము స్ట్రీమింగ్ చేస్తాము ఆన్లైన్లో, మనం ఏమన్నా గేమ్ డౌన్లోడ్ చేస్తాము, వాటన్నిటిలో మీరు గమనిస్తే బిట్స్ అని ఉంటుంది, బిట్స్ పర్ సెకండ్, జీబీపీఎస్ అని ఉంటుంది, ఎంబీపీఎస్ అని ఉంటుంది, మెగా బిట్స్ పర్ సెకండ్ అని. ఆ బిట్స్ ఏంటంటే ఈ ఆన్ ఆఫ్ సిగ్నల్సే. మనం చూసే ప్రతి ఒక్క వర్చువల్ డివైస్లో మనం ఆ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ అంతా ఏంట్రా అంటే ఈ 0s and 1s. ఆ 0s and 1s అంటే ఏంట్రా అంటే ఆ సీక్వెన్స్, ట్రాన్సిస్టర్ సీక్వెన్స్, ఈ బిట్సే. సో ఈ 8 bits లోపల ఈ 8-bit రిప్రజెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8-bit రిప్రజెంటేషన్ తీసుకుంటే దాంట్లో 1 ఇలా అన్నమాట. సో అలాగా ఆ 1 2 3 4 5 6 ఇవన్నీ అర్థం చేసుకుంటుంది. ఓకే, ఇక్కడికి మీకు అర్థమయ్యే ఉంటుంది నెంబర్స్ని ఇది ఎలా అర్థం చేసుకుంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే ఆ 2 power ఒక 2 తీసుకుంటాము, 2 power 1 1 అవుతుంది, 2 power 0 1 అవుతుంది, 2 power 1 2, 2 power 0 1, 2 + 1 3. సో ఇలాగా ప్రతి ఒక్క నెంబరు బైనరీలో కన్వర్ట్ అవుతుంది. కానీ మీరు గమనిస్తే మనము కన్సోల్ లాగ్ అని రాస్తున్నాం, నెంబర్ రాయట్లేదు. ఎందుకు నెంబర్ రాయట్లేదు? కానీ కంప్యూటర్కి అది అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందిరా అంటే ఈ పర్టికులర్ సి అనేది ఉంటుంది కదా, ఈ సి అనే లెటరు, ఈ ఓ అనే లెటరు, ఈ ఎన్ అనే లెటరు, ఈ ఎల్ అనే లెటరు, వీటన్నిటికీ కొన్ని ఆస్కీ వాల్యూస్ ఉంటాయి. వీటిని ఆస్కీ వాల్యూస్ అంటాం మనం. మనకి సి అనేది 99 అనుకుంటాను ఆస్కీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రోమ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఆస్కీ టేబుల్ చూడండి. ఈ ఆస్కీ టేబుల్లో సి అనేది ఉందా, ఈ సి అనే దానికి ఏంటంటే 99 అనేది ఆస్కీ వాల్యూ. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా సి అని ఇస్తే అది అర్థం చేసుకోదు. ఇది ఏమవుతుందంటే 99గా కన్వర్ట్ అయ్యి దీని బైనరీ 99ని నేను డెసిమల్లో నుంచి ఈ ర్యాపిడ్ టేబుల్స్ అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి కన్వర్ట్ చేయొచ్చు. 7 digits అంటే 7 bits. ఇది 7 digitలో కన్వర్ట్ చేస్తే 11000011గా కన్వర్ట్ అయింది. 11000011గా 99 కన్వర్ట్ అయింది. 1 2 3 4 5 6 7. సో ఇంకో 0 ముందు పెడితే ఇది 8-bit సీక్వెన్స్. సో ఇప్పుడు ఏం చేస్తుంది 8-bitలో, ఓకే 0 1 1 0 0 0 1 1. ఓకే ఈ సీక్వెన్స్ వచ్చింది అంటే వీడు ఏమంటున్నాడు 99 అంటున్నాడు. ఇది చూస్తుంది ఆ మెమొరీ అలొకేషన్లో ఏం అడ్రస్ ఉందా, ఒకవేళ అది నిజంగానే 99 కాకపోతే సియా అని గమనించుకొని అది సియా 99 అనేది ఇది అర్థం చేసుకుంటుంది అన్నమాట, బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ 8-bit సీక్వెన్స్. సో ఇలాగా ఈ 8 bits ఉంటాయి కదా, ఈ 8 bitsని కలిపితే మనకి ఒక బైట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 8 bits ఉన్న ఈ 8 bitsని కలిపితే ఒక బైట్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటివి 1024 bytes కలిపితే 1 GB ఫామ్ అవుతుంది అనమాట. అంటే మనం చూస్తాం కదా, డౌన్లోడ్ చేస్తాం 1 GB 2 GB డేటా 3 GB డేటా, అలాగా దాంట్లో ఏంటంటే 1024 bytes మనకి ఇస్తున్నాడు అనమాట. దీన్ని బ్రీఫ్గా ఎగ్జాంపుల్లో ఎలా చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు 0s and 1s అనేవి ఎలా డివైడ్ చేయాలో తెలిసింది కదా. ఇప్పుడు ఈ సీక్వెన్స్ అంటే ఏంటి, ఈ కంపైలర్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక మీడియేటర్ లాగా. ఇది ఏం చేస్తుంది అంటే
మనకు కోడ్ తీసుకొని 0 and 1లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఈ కన్సోల్ డాట్ లాగ్ ఎక్సెట్రా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది. నేను ఇదంతా డిలీట్ చేసేస్తున్నా చూడండి. సేవ్ చేశాను, 0 bytes అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో సి అని చెప్పి జస్ట్ సి, ఇందాక మేము సి తీసుకున్నాం కదా, ఈ సి అని చెప్పి జస్ట్ ఈ సి పెట్టి నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు చూసారా 1 byte అయింది. ఈ 1 byte ఏంటి, మనకి ఇక్కడ సి అంటే ఏంటి మనం కన్వర్ట్ చేసాం కదా ఇక్కడ 110011. సో సి ఈక్వల్ టు 0110011. సో ఈ 00011 ఏంటి 8 bits. ఈ 8 bits ఈక్వల్ టు 1 byte అనమాట. సో మీరు ఏవైనా ఫైల్ సేవ్ చేసేటప్పుడు అది సీని సేవ్ చేసుకోదు. మీ పర్టికులర్గా ఏదైతే బిట్స్, ఏదైతే దాని ఈక్వివాలెంట్ బిట్స్ ఉంటాయో, ఆ బిట్స్ బైట్స్ ఉంటాయో ఆ బైట్స్ని సేవ్ చేసుకుంటుంది జావా స్క్రిప్ట్ అనేది 1 byteని సేవ్ చేసుకుంది కదా. ఈ 1 byte అనేది సి అనేది ఇలా సేవ్ అవ్వదు. అది ఎలా సేవ్ అవుతుంది అంటే 1 byteగా సేవ్ అవుతుంది. సో 1 byte అంటే ఇప్పుడు దీని లోపల ఏముంది 011000011 అనేది ఉందన్నమాట. మీరు రాసే ప్రతి ఒక్క ఫైలు లైక్ యాప్స్ దగ్గర నుంచి, గేమ్స్ దగ్గర నుంచి, వెబ్ యాప్స్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో మీకు బిట్స్ అనేవి ఉంటాయి. ఆ బిట్స్ ఏంటంటే ఈ 0s and 1s. సో ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు నేను 1 + 1ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ 1 + 1ని నేను 000000000000000. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఎందుకంటే ఇది 1 ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 236ని ప్లస్ 245ని యాడ్ చేయాలా. ఈ పర్టికులర్ యాడ్ కూడా ఒక ASCII వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఐ షో యూ. బట్ ప్లస్ సింబల్కి ఇక్కడ ప్లస్ సింబల్ ఎక్కడ ఉంది, ఇదిగోండి. ప్లస్ సింబల్కి ఏంటి 43 బైనరీ ఎంత, లెట్స్ కన్వర్ట్ ఇట్ టు, లెట్స్ సీ వాట్ ఈస్ బైనరీ. సో ఇది 0101011. సో ఈ 43కి బైనరీ ఎంత 101011. సో ఇప్పుడు మనం ఇది రాసుకొని మళ్ళీ ఈ ప్లస్ని 101100 అని పెట్టి ఇలా రాసుకోవడము మనకి ఇంపాసిబుల్ కాబట్టి మనం ఏం చేసామంటే ఒక లాంగ్వేజెస్ అనేవి ఇన్వైట్ చేసామన్నమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మనకి హయ్యర్ లెవెల్లో, యూజర్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే కోడ్ రాస్తాము. ఆ కోడ్ని ఏం చేస్తామంటే కంపైలర్ని యూజ్ చేసి, కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రెటర్స్ అని ఉంటాయి. ఈ కంపైలర్స్, ఇంటర్ప్రెటర్స్ వి విల్ సీ లేటర్ వాట్ ఆర్ దోస్ థింగ్స్. ఆ కోడ్ అనేది రాసి ఆ కోడ్ని మనము 0s and 1sలోకి కన్వర్ట్ చేస్తామన్నమాట. ఈ 0s and 1sే మీరు ఏ ఫైల్ రాసినా, జావా రాసినా, జావా స్క్రిప్ట్ రాసినా, C++ రాసినా, C# రాసినా, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ రాసినా, ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ గోనా కన్వర్ట్ ఇన్ టు దిస్ 0 and 1. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ కంప్యూటర్ ఇది అర్థం చేసుకుంటుంది 0s and 1s అన్నీ అనవసరం. మనం రాసేదంతా హై లెవెల్ కోడ్ రాస్తాము, జావా స్క్రిప్ట్లో రాస్తాం అనమాట. ఈ జావా స్క్రిప్ట్ కోడ్ని మనం రన్ చేస్తాము. రన్ చేసినప్పుడు ఆ కంపైలర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, మొత్తం అండర్స్టాండ్ చేసుకొని అదే 0 and 1లో కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ వై ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్, లైక్ ఈ కంప్యూటర్ ఏంటి, ర్యామ్ ఏంటి, ప్రాసెసర్ ఏంటి, OS ఎందుకు పనిచేస్తుంది, వై ఐ నీడ్ టు టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ బిఫోర్ వీఆర్ డూయింగ్ ఎనీథింగ్. మీరు ఇప్పుడు ఇక్కడ చూసారు, ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 byte అని ఉంది, ఇది ఎందుకు సేవ్ అయింది, అసలు కోడ్ ఏంటి, ఆ కోడ్ అనేది ఎందుకు అలా రన్ అవుతుంది, ఇలా ఎందుకు అవ్వకూడదు, ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ ఎట్ దే మేక్ ఏ వెరీ బిగ్ డిఫరెన్స్. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ కంటెంట్ యూస్ఫుల్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ సాఫ్ట్వేర్ కూల్ అని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.